శాఖా ఛానల్ని అభిమానించి ఆదరిస్తున్న సోదర సోదరీమణులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నమస్తే, హలో, ఆదాబ్. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోమునితో పుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. వరాలిచ్చే కొంగు బంగారం. ప్రతి మానవుడు సదా ఆమె తన్నింట నిలిచి ఉండాలని ఆశించే దైవం శ్రీ మహాలక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తితో చేసే పూజలు ఒక దారి అయితే, శ్రద్ధగా చేసి సమర్పించే నైవేద్యాలది మరొక దారి. అమ్మవారిని శక్తి కొలది అలంకరించి వ్రతం చేసుకుని 9 రకాల నైవేద్యాలు అర్పించి ఆరాధించే వరలక్ష్మి వ్రతంలో శనగలు, పూర్ణం బూరెలు, పాల పాయసాలది ప్రత్యేక స్థానం కదూ. మరి ఈరోజు ఎంటీ క్యాలరీస్ కలిగిన షుగర్ కాకుండా చలువ చేసి శరీరానికి తక్షణ శక్తినిచ్చే పటిక బెల్లం లేదా కలకండ ఉపయోగించి అమ్మవారికి ఎంతో ప్రత్యేకంగా, సువాసన భరితంగా, పవిత్రంగా ఉండే తీపి పొంగలి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. స్వీట్ పొంగలి చేసుకోవడానికి ఈ పొంగలి కూడా రకరకాలుగా చేసుకుంటారు. కొంతమంది పంచదారతోనూ, కొంతమంది బెల్లంతోనూ. నేను ఇవాళ పటిక బెల్లం లేదా కలకండ దాంతో చేస్తున్నాను. పొంగలికి ముఖ్యంగా కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ బియ్యము, పెసరపప్పు. ఈ బియ్యం 1 కప్పు అంటే దాదాపు 100 గ్రామ్స్ అంతా బియ్యం తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పొంగలి. కొంతమంది తక్కువ క్వాంటిటీలో పప్పు వేస్తారు, అంటే బియ్యం ఎక్కువ పప్పు తక్కువ వేస్తారు. నేను అలాగా కాకుండా 2 ఈక్వల్ క్వాంటిటీలో వేస్తాను. ఇవి నీట్గా కడిగేసేసి ఇలాగా నానబెట్టుకుని పెట్టుకున్నాను. అమ్మవారు ఎప్పుడు కూడాను లలితమ్మవారిని ముఖ్యంగా సువాసిని అర్చన ప్రీత అంటారు. అలాగే చక్కటి సువాసనలు వెదజల్లేటటువంటి వస్తువులతో, ఇంగ్రీడియంట్స్తో కూడినటువంటి ప్రసాదాలు, నైవేద్యాలు మనం సమర్పిస్తే చాలా తొందరగా ఆవిడ అనుగ్రహం దక్కుతుంది అని చెప్పి కూడా అంటుంటారు. అందుకోసమని మనము ఇందులోకి ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు వాడుతున్నాను నేను ఈరోజు. రుచి కోసమేమో కొద్దిగా జీడిపప్పు, కిష్మిష్, కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు, ఆ తర్వాత పచ్చకర్పూరం, దంచిన యాలకుల పొడి, అలాగే రుచి కోసం తురిమిన ఎండు కొబ్బరి, నెయ్యి, ఆవు పాలలో, వేడి పాలలో నానబెట్టి పెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు, ఆవు పాలు, పసుపు. పొంగల్లో పసుపు ఏంటి అని ఆశ్చర్యపోకండి. మడికి లేదా వండుతున్నటువంటి వస్తువులో ఎప్పుడైనా ఏదైనా దోషాలుంటే ఆ దోషాలు పోవటానికని 1 అర చిటికెడు పసుపు మనం ఏ నైవేద్యానికైనా సరే వాడితే దానిలోని దోషాలు హరిస్తాయని పెద్దలు చెప్తారు. అందుకోసమని నేను కొద్దిగా పసుపు పెట్టుకున్నాను. ఇక పొంగలి వండుకోవడానికి మనం తక్కువ నీరు వాడతాము, ఎక్కువ పాలల్లోనే వండుతాము. ఎందుకంటే పాయసాన్న ప్రియ కూడా అమ్మవారు. అమ్మవారు అయితేనేంటి, మంగళగౌరి అయితేనేంటి, అందరూ కూడాను మధురమైన నైవేద్యాలు చాలా ఇష్టపడేటటువంటి దేవతలు. కాబట్టి మనం ఈరోజు ఎక్కువగా నీటి బదులు పాలు ఎక్కువగా యూజ్ చేసి ఈ పొంగలి చేసుకుందాం. మరి ఈ పొంగలి తయారీలోకి వెళ్ళిపోదామా? పొంగలి ఉడకడానికి వేయటానికి ముందు కొద్దిగా నూనె ప్యాన్లో వేసుకుని మనము డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేసుకుందాము. ఇవి జీడిపప్పు, బాదాం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమం. దీన్ని ముందు ఫ్రై చేసేసుకుందాము. లో హీట్ మీద మంచి బంగారు రంగు వచ్చేదాకా దీన్ని వేయించుకుందాము. ఇందులోనే సాధారణంగా స్వీట్స్లో మనము కిష్మిష్ కానీ, అంటే ఎండు ద్రాక్ష
లాస్ట్లో వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది కనుక పులుపు ఉందంటే ఈ పులుపు తగలగానే పాయసం ఇలాంటివి మనం వండుతున్నప్పుడు ఆ పాలు విరిగిపోయేటటువంటి ఒక ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని మనం లాస్ట్లో వేసుకుంటాము. కానీ ఇందులో మాత్రం మనం ముందుగానే వేసేసుకుంటాము. ఇది కూడా ఒక 50 గ్రాములంతా ఎండు ద్రాక్ష వేశాను. ఇది ద్రాక్ష కొద్దిగా వేడి తగిలిందంటే ఉబ్బుతుంది. అలా ఉబ్బేదాకా కూడా మనము వేయించుకుంటాము. ఆ ద్రాక్ష ఉబ్బే లోపలే జీడిపప్పు, బాదం పలుకులు కూడా బాగా క్రిస్ప్గా తయారైపోతాయి. పొంగలి అంతా వండేసిన తర్వాత పైనుంచి ఈ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తే తింటున్నప్పుడు కరకరలాడుతూ ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అమ్మవారు చాలా సాటిస్ఫై కూడా అవుతుంది. అలాగే కొద్దిగా తురిమిన ఎండు కొబ్బరి, ఇలా తురిమింది ఇష్టం లేదు అనేటట్టుగా ఉంటే కొబ్బరి పలుకుల్లాగా కట్ చేసి అవైనా సరే ఇలాగా నేతిలో వేయించేసి పెట్టుకోవచ్చు. చూడండి, అప్పుడే బంగారు రంగు తిరుగుతుంది. కొబ్బరి వేసిన తర్వాత మరొక్క చుక్క నెయ్యి వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, ఈ వేడికి అప్పుడే ఎండు ద్రాక్షలు పొంగి రౌండ్గా అవుతున్నాయి. ఈ స్టేజ్లోనే మనము ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఇంకా కొద్దిగా వేగి బాదం జీడిపప్పు కరెక్ట్ కరకర మన టేస్ట్ వచ్చేస్తుంది. ఇంతకన్నా మాడనివ్వకండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ఇది మొత్తం నీట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారుగా, గోల్డెన్ కలర్లో చాలా అందంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం నూనె ప్యాన్లో వేసుకుంటాము. ఇక్కడ మరొకటి కూడా అంటారు, మడికి బియ్యాన్ని నేతిలో వేయిస్తే పనికి వస్తుంది మడికి అంటారు. కాబట్టి మనం ముందుగా ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని అందులో శుభ్రంగా 3-4 సార్లు కడిగి 1 గంట సేపు నానబెట్టుకున్నటువంటి బియ్యం పప్పు వేస్తాము. ఎందుకంటే ఇలా నానబెట్టి వేయడం మూలంగా ఇది చక్కగా ముద్దగా ఉడికి చివరికి పొంగలి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాము. వెలిగించేసి 1 నిమిషం ఈ నేతిలో ఈ బియ్యాన్ని పప్పుని వేయిద్దాము. ముందు మనం నీళ్లు పోసేసి దీన్ని ఉడకనిద్దాము. అంత మాత్రం వేడి తగిలితే చాలు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్లు, పొంగు వస్తుంది చూడండి, 1 కప్పు నీళ్లు మాత్రమే వేశాను. అలాగే ఒక చిన్న పించ్ చిటికెడంతా పసుపు వేసేసి దీన్ని మూత పెట్టేసేసి 2-3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాము. ముందు అంటే ఇంత తక్కువ నీళ్ళు ఏంటి అని ఆశ్చర్యపోకండి. నెక్స్ట్ మనము పాల వేసి ఉడికించుకుంటాం పూర్తిగా. ఇది 3 వంతులు ఉడుకుతుంది ఈ నీళ్లలో. ఒక 2-3 విజిల్స్ చాలు. నేను మూత పెట్టేస్తున్నాను. స్టవ్ ఒక 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుందాము. నాలుగు విజిల్స్ వచ్చేసిన తర్వాత వెయిట్ మనం తీసేస్తాము. తీసేసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, చక్కగా 3 వంతులు ఉడికింది. ఇప్పుడు ఇందులో పాలు పోద్దాము. 1 కప్పు, 1 కప్పు నీళ్ళలో ఉడికించాను. ఇప్పుడు మిగిలిందంతా కూడాను, ఇది మధురమైన పదార్థం కాబట్టి నేను ఆవు పాలే వాడుతున్నాను. లీన్ ఆవు మిల్క్, కౌ మిల్క్ కాబట్టి ఇది మనం లీన్ మిల్క్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. 2 కప్పులు అయ్యాయి. ఇది 3వ కప్పు. ఇది వేసేసి కలిపేసి మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ రానిచ్చామంటే
వెన్నలాగా చక్కగా ఉడికిపోతుంది పొంగలి. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో ఉడికి విజిల్ తీసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూత మూసి విజిల్ పెట్టి మరొక 2 విజిల్స్ నానిద్దాము. ఇలా 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత చూసుకుంటే ఇది చక్కగా ఉడికి కోవలాగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము 1 కప్పు దంచి పెట్టుకున్నటువంటి పటిక బెల్లం వేస్తాం. వేసి స్టవ్ ఆన్ చేద్దాం. పటిక బెల్లం వేయగానే అది పాకంలాగా వచ్చి ఇది మళ్ళీ కొద్దిగా పలచబడుతుంది. పాకం అంతా బాగా కరిగి దగ్గరకు వచ్చేదాకా, అంటే మరొక 2-3 నిమిషాలు మాత్రమే ఈ స్టవ్ మీద. బెల్లంతో చేస్తున్నప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే, ఇంకా తొందరగా అవ్వాలంటే బెల్లం పాకం పట్టి ఒక్కసారి వడగట్టుకోండి. అందులో ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉంటే అవన్నీ ఆ పాకం వడకట్టినప్పుడు పోతాయి. అప్పుడు కొంచెం చిక్కగా పాకం చేసుకుని ఇందులో వేసేసుకున్నారంటే చాలా తొందరగా అయిపోతుంది. చూసారా, మళ్ళీ కొద్దిగా పలచబడింది. ఇందులో ఇంకా పటిక బెల్లం కనపడుతుంది చూడండి, ఇంకా పూర్తిగా కరగలేదు. వేడి తగలగానే పటిక బెల్లం బాగా కరిగిపోతుంది. సుగంధ ద్రవ్యాలు కానీ మసాలాలు కానీ ఎప్పుడు కూడా మనం వండుతున్నప్పుడు చివరలో వేసుకుంటే ఆ గుమ్మగుమ్మలు దానికి పట్టి అలా నిలిచి ఉంటాయి. ముందే కనుక ఎక్కువగా హీట్ చేసామంటే అవి తమ సువాసనని కోల్పోతాయి. ఆ పదార్థాల్లో మనం అది వేసి కూడా వేస్ట్ అవుతుంది. అందుకోసమని నేను యాలకుల పొడి అలాగే పచ్చకర్పూరము ఇప్పుడే వేయటం లేదు. చూసారా, కరిగిపోయింది. పటిక బెల్లం దంచి వేసాం కాబట్టి మొత్తంగా కరిగిపోయింది చూడండి. ఇది మనము కొద్దిగా పలుచగా ఉండగానే దింపుకుంటాము, ఎందుకంటే ఇది చల్లారిన కొద్దీ ఇంకా చిక్కబడుతుంది కాబట్టి. ఇంతటితో మన పొంగలి తయారైపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఒక చిటికెడు ఇంత పచ్చకర్పూరం వేస్తాం, ఎందుకంటే ఇది చాలా ఎక్కువగా ఘాటు ఉంటుంది. మనం ఎక్కువ వేసామంటే ఒక్కోసారి చేదు కూడా వచ్చేస్తుంది. అందుకోసమని ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసాము. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా దంచి పెట్టుకున్న యాలకులు, ఇది పొట్టు తీసి దంచి పెట్టుకున్న యాలకులు అది వేసాను. ఇప్పుడు ఇది చక్కగా కలిపేసేసి మనం ఇంతకుముందు వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, ఇవి నేను చేసిన పొంగలికి ఈ క్వాంటిటీ చాలా ఎక్కువ, అందుకోసమని నేను సగమే వేస్తున్నాను. ఇలా వేసేసి ఇప్పుడు ఈ కుంకుమ పువ్వుని వేడి పాలలో కానీ వేడి నీళ్లలో కానీ, పాలలో అయితే ఇంకా రుచిగా ఉంటుంది కాబట్టి నేను పాలు వేడి చేసి ఆ వేడి పాలలో ఒక చిటికెడు కుంకుమ పువ్వు నానబెట్టి ఉంచాను. ఆ కుంకుమ పువ్వు కూడా ఇందులో వేసేస్తున్నాను. మన పొంగలి రెడీ అయిపోయింది. చూసారా, ఒక సన్నని బంగారు రంగులో స్నిగ్ధౌధనము అంటే, స్నిగ్ధము అంటే మధురము, తీపి అని కూడా అర్థం. సో స్నిగ్ధౌధనము మనకి రెడీ అయిపోయింది. పొంగలి రెడీ అయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చూపిస్తాను. మనము ఈ పొంగల్లో శాస్త్రబద్ధంగా కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. అది ఊరికే శాస్త్రానికి మాత్రమే పెడుతున్నాను. ఈ పొంగలి ఇప్పుడు అమ్మవారికి నివేదించడానికి తయారైంది. ఇది మీరు కూడా చేసి చూసి ఎలా కుదిరిందో కామెంట్స్లో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేసుకుని మీ అభిప్రాయాలన్నీ నాకు తెలియచేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ వరలక్ష్మి తల్లి సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆయురారోగ్య భాగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు మరి. నమస్కారం.